Hi, hello, welcome to Political Updates. ఎలక్షన్లు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు ఇందు నుండి అందులోకి ఇందులోకి జంప్ చేయడం సర్వసాధారణం. కానీ తోట చంద్రశేఖర్ 2009లో ప్రజారాజ్యం వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014లో వైసీపీలోకి వచ్చి అక్కడ పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత జనసేన పార్టీకి వచ్చి 19లో అక్కడి నుంచి పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు. 2023లో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా 2023 జనవరి 2న అట్టహాసంగా జాయిన్ అయ్యాడు. మరి సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ ఇప్పుడు జనసేన పార్టీలోకి జాయిన్ అవుతున్నాడు. పార్టీ మారినంత మాత్రాన ప్రజలు మారరు. ఫస్ట్ మనం మారాలి. మనం ఏంటి మనం తెలుసుకుంటే బాగుంటుంది. మరి ఎన్ని పార్టీలు మారిన దానికి కారణం ఏంటో మనకు తెలియదు. అది తోటకి తెలియాలి. బహుశా గుంటూరు నుంచి వైసీపీ టికెట్ రాకపోవచ్చు, అందుకని జనసేనలోకి వచ్చి జనసేన నుంచి అయితే సీట్ వస్తుంది అనుకున్నాడేమో. చూద్దాం, మరి జనసేన గుంటూరు టికెట్ ఇస్తుందా ఇవ్వదా అనేది మనం చూద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.